భయము కలిగి భక్తి కలిగి ఆయన మాటలు విని ఆ మాటలను అనుగ్రహించి ఆ మాటలను హృదయంలో తలపోసుకుంటూ ఆ మాటలను తన హృదయంలో నెమరు వేసుకుంటూ ఆ మాటల ద్వారా మారు మనసు పొంది తన హృదయాన్ని మార్చుకొని తన తలంపులు మార్చుకొని తన ఉద్దేశాలు మార్చుకొని తన ఆలోచనలన్నీ మార్చుకొని ఆ ప్రభు వైపు తిరిగి మారు మనసు పొంది బాప్తిసం పొంది ఆయన రక్తంలో కడగబడితే నిత్య జీవానికి నువ్వు వారసురాలు అవుతావు. అందుకొరకే ఆయన ఈ మాట నీకు తెలియపరిచింది. యెహోవా యందు భయభక్తులు కలిగి తన త్రోవ యందు నడుచు వారందరూ కూడా ధన్యులని. ఈ కుటుంబానికి తెలియపరుస్తున్నటువంటి మాటలవి, ఈ కుటుంబం కోసం వచ్చినటువంటి బిడ్డలందరూ తెలియపరుస్తున్నటువంటి మాటలవి, ఈ యంత్ర శబ్దంతో వింటున్న వారందరూ తెలియపరుస్తున్నటువంటి మాటలవి. ఏమన్నా తెలుసా? ఆయన త్రోవ యందు భయభక్తులు కలిగి నడుచుకోవాలా. దేవుని సన్నిధి అంటే భయభక్తులు కలిగి దేవుని సన్నిధికి రావాలా. ఎక్కడైనా దేవుని సన్నిధి, ఈ గృహ కూడికలో దేవుని సన్నిధి ఉన్నది, మందిరంలో దేవుని సన్నిధి ఉన్నది. ఇలా ఎక్కడ ప్రార్థన పెడితే అక్కడ నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి భయము కలిగి భక్తి కలిగి ఆయన ఆరాధించగలిగితే ఆయన నీ హృదయ వాంఛలను తీర్చగలడు. ఆయన హృదయ వాంఛలను తీర్చగలడు. పిల్లారా, దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని విడిచిపెట్టి నీ ఇష్టానుసారమైన జీవితం నువ్వు జీవించావంటే, నీ ఇష్టానుసారమైన జీవితం నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళి తెలుసా? నీ ఇష్టానుసారమైన కష్టాల్లోకి నిన్ను తీసుకెళ్ళింది. అప్పుడు నువ్వు గుర్తుకున్నా రొమ్ము కొట్టుకున్నా కూడా నీకు ఉపయోగం లేదు. అందుకని వాక్యంలో లూకా సువార్త 15వ అధ్యాయంలో ఉంది, లాజరు అలానే ఆ ధనవంతుడని. ఈ ధనవంతుడు చేసినటువంటి పని ఏందో తెలుసా? తన ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవించాడు. లాజరు చేసిన పని ఏంటో తెలుసా? దేవునికి ఇష్టానుసారమైన జీవితం